ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉగాది పచ్చడి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది పచ్చడిని సాంప్రదాయ ప్రకారం ఎలా చేయాలి అని అడుగుతున్నారండి. కాబట్టి శాస్త్ర ప్రకారం ఉగాది పచ్చడి చేసే విధానం, పచ్చడిలో ఏం వేయాలి, ఎలా చేయాలి అని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది ఉగాది పచ్చడిని వాళ్ళకు నచ్చిన విధంగా చేస్తూ ఉంటారు. కానీ శాస్త్ర ప్రకారం ఉగాది పచ్చడిలో 6 పదార్థాలు మాత్రమే ఉపయోగించాలి. అవి చేదు, తీపి, పులుపు, ఉప్పు, ఒగరు, కారం. ఈ 6 రుచులను కలిపి షడ్రుచులు అని అంటారు. మొదటగా మట్టితో తయారు చేసిన కుండను తీసుకోవాలి. అది కూడా కొత్త కుండ మాత్రమే తీసుకోవాలి. పాతదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే కొంతమంది గిన్నెల్లో చేస్తూ ఉంటారు. కొత్త కుండలో మాత్రమే చెయ్యాలి. ఇంట్లో ఉన్న పాత కుండను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఉగాది అంటేనే కొత్త పండగ. మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాదితోనే. కాబట్టి కొత్త కుండతోనే మనం మన కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. ముందుగా కుండను తీసుకొని నీటితో శుభ్రపరచుకోవాలి. ఉగాది పచ్చడి ముందు తీపితో ప్రారంభమవుతుంది. కాబట్టి తీపి కోసం బెల్లం మాత్రమే వాడాలి. కొంతమంది దానిలో చక్కెర వేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం బెల్లం మాత్రమే ఉపయోగించాలి. అలాగే పులుపు కోసం చింతపండు మాత్రమే వాడాలి. కొంతమంది నిమ్మకాయలు వాడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఉగాది పచ్చడిలో పులుపు అంటేనే కొత్త చింతపండు. కాబట్టి చింతపండు మాత్రమే ఉపయోగించండి. నిమ్మకాయని వాడకూడదు. అలాగే ఉప్పదనం కోసం నెయ్యి మాత్రమే ఉపయోగించాలని శాస్త్రంలో ఉంది. అయినప్పటికీ ఉప్పు వెయ్యాలనుకుంటే రాళ్ళ ఉప్పు మాత్రమే వెయ్యాలి. అయినా కూడా నెయ్యి అందరి ఇళ్లల్లో ఉంటుంది. కాబట్టి నెయ్యి వేయడమే సాంప్రదాయంగా కూడా ఉంటుంది. చేదు కోసం వేపపూతను మాత్రమే వాడండి. కొంతమంది పూలు తెంపకుండా పూలతో పాటు ఉన్న చిన్న చిన్న కాడల్ని కూడా అలా వేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు. మనం వేయవలసింది వేప పూలు మాత్రమే. దానికి ఉన్న చిన్న కాడల్ని వేయవలసిన అవసరం లేదు. అది సాంప్రదాయంలో లేదు. చిన్న పూలు మాత్రమే వేస్తే సరిపోతుంది. శాస్త్ర ప్రకారం తీపి, ఉప్పు, పులుపు, ఒగరు మాత్రమే పచ్చడిలో వెయ్యాలి అని ఉంది. కానీ సాంప్రదాయం ప్రకారం షడ్రుచులు అని ఉంది. కాబట్టి దానిలో ఒగరు, కారం కూడా వేస్తాం. కాబట్టి ఒగరు కోసం కొత్త మామిడికాయ తీసుకోండి. ఒగరు కోసం వేస్తున్నాం కాబట్టి పండిన కాయల్ని వాడకూడదు. కొత్త మామిడి పిందెను తీసుకోవాలి. అలాగే కారం కోసం కారప్పొడి లాంటి వాటిని వాడకూడదు. మిరియాల పొడిని మాత్రమే ఉపయోగించాలి. ముందుగా వేప పువ్వు తీసుకొని కాడలు లేకుండా తెంపాలి. బెల్లం ముక్కలుగా కాకుండా తురిమి పెట్టుకోండి. కొత్త చింతపండు పులుసు తీసుకొని కొంచెం నెయ్యి తీసుకోండి. కొత్త మామిడికాయ పిందెలు చిన్నగా తురిమి కట్ చేసుకోండి. అన్ని పదార్థాలు కుండలో వేసిన తర్వాత చివర్లో మిరియాల పొడిని కలపండి. సాంప్రదాయం శాస్త్రం ప్రకారం మీ ఉగాది పచ్చడి తయారవుతుంది. దేవుడికి పెట్టిన తర్వాత మీ కుటుంబ సభ్యులంతా తీసుకోండి. చిన్నపిల్లలు వద్దు అని గొడవ చేసిన ఒక చిన్న స్పూన్ ఇస్తే చాలు, సరిపోతుంది. కొంతమంది ఎక్కువ తాగాలి అని బలవంత పెడుతుంటారు. అలా చేయకండి. శాస్త్రం ప్రకారం కొంచెం తీసుకున్నా సరిపోతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.